కండిషన్స్ పెట్టుకున్నారు మంత్రివర్గంలో. అంటే లోకేష్ టీం రెడీగా ఉండాలి, టీం రెడీ అవ్వాలని. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిని లోకేష్కి ఇవ్వగలిగితే ఇస్తే అప్పుడు నాగబాబు గారు కూడా రావచ్చు మంత్రివర్గంలోకి. ఈయన అప్పుడు లెటర్ నిన్న కాక మొన్న అనుకుంటా జనసేన వాళ్ళు బాగా ట్రోల్ చేశారు అది. అప్పుడు చంద్రబాబు గారి సంతకంతో వచ్చింది, 2 ఎంపీలని ప్రకటించి దాని కింద నాగబాబు గారిని ఇట్లా దీంట్లో తీసుకోబోతున్నాం అని చెప్పేసి, మంత్రివర్గంలో తీసుకోబోతున్నాం అన్నటువంటి దాన్ని గుర్తు చేశారు. ఏడాది అయిపోయింది ఎక్కడ అనేసి. అలాగా వాళ్ళకి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ముందు ఈ లోకేష్ కి సీఎం ఇస్తారా ఇవ్వరా దాని చుట్టూ ఆధారపడు, అప్పుడు రాజకీయాలు మారతాయేమో. సార్, వైసీపీకి ఈ పిన్నెల్లి సోదరులు సరెండర్ అవ్వడం ఒక రకంగా దాదాపు ఒక 11 కేసుల వరకు బెయిల్ తెచ్చుకున్నారు, కానీ జంట హత్యల కేసులో మాత్రం బెయిల్ కుదరలేదు, ఇంకా కోర్టుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది, రిమాండ్కి పంపించాల్సి వచ్చింది. ఇది ఓకే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఎంత నష్టం, అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా ఇది ఒక షాక్. ఏం కాదు, అది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక రోజు కేసు పెడితే వామ్మ అంటారు, 2వ రోజు కేసు పెడితే వాయు అంటారు, 3వ రోజు కేసు పెడితే రొటీన్ అయిపోతుంది. ఇప్పుడు అంటే వీళ్ళ పల్నాడు జిల్లాల వ్యాప్తంగానే కొంచెం పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కదా, కొంచెం పలుకుబడి పెంచినట్టు అవుతుంది. ఇదివరకు అయితే జైలుకి వెళ్ళి వస్తే తప్పుడోళ్ళు, ఇప్పుడు జైలుకి వెళ్ళి వస్తే వీరులు కదా. జగన్ జైలుకి